హాయ్ వెల్కమ్ టు దూతా మీడియా. ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీపే టార్గెట్గా సాగుతున్న అధికార పార్టీ దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది. అభ్యర్థి బలహీనంగా ఉండే చోట భారీగానే మార్పులు చేర్పులు చేస్తోంది. దీనికోసం కీలక నేతలను సైతం కోకొడుతోంది. ఇప్పటికే వైనాట్ 175 నినాదం ఇచ్చిన వైసీపీ శాసనసభ, లోక్సభ స్థానాల్లో పార్టీ సమన్వయకర్తలపై వేటు వేస్తోంది. టార్గెట్ రీచ్ అయ్యేలా ప్రత్యర్థి పార్టీల నేతల ఊహకు అందని విధంగా మార్పులు చేర్పులు చేస్తోంది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చగా రెండో జాబితాలో మరో 27 మంది స్థానాలను మార్పు చేసింది. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. గురువారం తాడేపల్లిలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలు మూడో జాబితా వివరాలను ప్రకటించారు. మొత్తం 21 స్థానాలకు గాను ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. ఈ జాబితాలో 10 స్థానాలు రాయలసీమలోనే ఉండడం విశేషం. మొత్తం 21 స్థానాలలో 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్టు పార్టీ చెప్పుకొచ్చింది. దీంతో మొత్తం 3 జాబితాల్లో కలిపి 50 శాసనసభ, 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను కన్ఫర్మ్ చేసినట్టయింది. ఈ 3 జాబితాల్లోని శాసనసభ స్థానాల ఇన్ఛార్జీలను పరిశీలిస్తే గతంలో అగ్రవర్ణాలకు చెందిన నేతలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 5 స్థానాల్లో బీసీ అభ్యర్థులను, 2 స్థానాల్లో మైనారిటీ వర్గానికి చెందిన నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది. మరో 6 శాసనసభ స్థానాలలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. 18 స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించింది. మొత్తం మీద 50 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన ఇన్ఛార్జీల్లో ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, బీసీలకు 16, మైనారిటీలకు 4, ఇతర వర్గాలు అనగా రెడ్డి, కాపు, వైశ్య కులాలకు చెందిన నేతలకు 13 సీట్లు కేటాయించింది. ఇప్పటి వరకు ప్రకటించిన 9 పార్లమెంట్ స్థానాల ఇన్ఛార్జీల్లోనూ బీసీ అభ్యర్థులు 6 ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఓసీ అభ్యర్థులు ఒక్కొక్కరిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్ను బరిలోకి దించగా ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించింది. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి 2014లో ఓసీ వర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణను పోటీకి పెట్టగా ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించింది. శ్రీకాకుళం లోక్సభ సమన్వయకర్తగా గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఉండగా తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ను ఎంపిక చేసింది. ఇటు కర్నూలు లోక్సభ స్థానంలోనూ సంజీవ్ కుమార్ను తప్పించి మంత్రి గుమ్మనూరి జయరాంను ప్రకటించింది. తిరుపతిలో మధ్యల గురుమూర్తిని తప్పించి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు అవకాశం ఇచ్చింది. గతంలో విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్ను పక్కన పెట్టి 2 రోజుల క్రితమే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ కేశినేని నానిని బెజవాడ పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమించింది. అసెంబ్లీ అభ్యర్థుల విషయంలోనూ సామాజిక సమీకరణాలనే ప్రామాణికంగా తీసుకుంది. ఇచ్చాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే పిరియా సాయిరాజ్ను తప్పించి సాయిరాజ్ భార్య పిరియా విజయ్కి సీట్ కేటాయించారు. అదే సామాజిక వర్గానికి చెందిన బెందాలం అశోక్ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో వైసీపీ అధిష్టానం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపాలని నిర్ణయించింది. మొదట రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపాలని ఆలోచనలు చేసినా చివరి నిమిషంలో విరమించుకుంది. ఇచ్చాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇటు టెక్కలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో దువ్వాడ వాణిని కాదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వాణి భర్త అయిన దువ్వాడ శ్రీనివాస్కి మరోసారి అవకాశం కల్పించింది. గతంలో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ ఓడిపోవడంతో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి దువ్వాడ గట్టి పోటీ ఇస్తారని భావిస్తోంది. అలాగే చింతలపూడి సీటులో ఉన్న మట్ల ఎలిజాను కాదని కంభం విజయరాజుని ఎంపిక చేసింది. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డికి నో చెప్పింది. మెట్టు గోవిందరెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని శివప్రసాద్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది. పూతలపట్టులో పార్టీ పట్టు సాధించేలా వ్యూహాత్మకంగా వెళ్లింది. ఎంఎస్ బాబును పక్కన పెట్టి మూతిరేవుల సునీల్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. అలాగే చిత్తూరులో అరణి శ్రీనివాసులను తప్పించి విజయానందరెడ్డి, మదనపల్లెలో ఎంఎస్ బాషా బదులుగా నిస్సార్ అహ్మద్ను, రాజంపేటలో మేడ మల్లికార్జున రెడ్డిని కాదని వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా సేవలందిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట సమన్వయకర్తగా నియమించింది. ఇటు ఆలూరులో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపి జెడ్పీటీసీ బూసినే విరూపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బరిలో నిలిపింది. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలైన కోడుమూరు, గూడూరు, సత్యవేడులో కొత్త ఇన్ఛార్జీలను నియమించింది.
కోడుమూరు సీటు మరోసారి ఆశించిన ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను కాదని డాక్టర్ సతీష్కు అవకాశం ఇచ్చింది. గూడూరు సమన్వయకర్తగా ఉన్న వరప్రసాదరావును గతంలోనే తప్పించడంతో చాలా మంది టికెట్ ఆశించారు. కానీ వైసీపీ ఇన్ఛార్జిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్రావు పేరును ఖరారు చేసింది. సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను మార్చివేసింది. ఆదిమూలంను తిరుపతి పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిపి తిరుపతి ఎంపీగా ఉన్న మద్దిల గురుమూర్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. పెనమలూరుపై ఫుల్గా ఫోకస్ చేసిన వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కొలుసు పార్థసారథిని తప్పించింది. పెడన నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ను పెనమలూరు అభ్యర్థిగా ప్రకటించింది. పెడనలో ఉప్పాల రాముకు అవకాశం కల్పించింది. దీంతో 3 జాబితాలలో సీటు దక్కని వారు సంక్రాంతి తర్వాత వైసీపీ అధిష్టానం విడుదల చేసే జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సీటు పోయిన వారు పొరుగు పార్టీల వైపు చూస్తున్నారు. మరి పెద్ద పండుగ సంక్రాంతి తర్వాత రిలీజ్ అయ్యే జాబితాపై నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.